This is Via Verma. Welcome to VR Kingdom. తెలంగాణ అభివృద్ధి చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ముసురుకుంది. లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని కలతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడేమో ఆర్థిక కుంభకోణాల చుట్టూ తిరుగుతోంది. వేల కోట్ల రూపాయల ప్రజా డబ్బు ఖర్చైన ప్రాజెక్ట్ నాణ్యత, సాంకేతిక లోపాలు, అనుమానాస్పద బిల్లుల క్లియరెన్స్ పై ప్రశ్నలు ఆగటం లేదు. ఇదే తరుణంలో ఏంటి కన్ఫర్మేషన్? బ్యూరో ఏసీబీ రంగంలోకి దిగటం కాళేశ్వరంపై దృష్టికి మరింతగా మళ్లించింది. విజిలెన్స్ విభాగం పంపిన లేఖ ఆధారంగా కాంట్రాక్టర్లతో పాటు బాధ్యతలు ఎంత మేర లబ్ధి పొందారో బయటపెట్టేందుకు ఏసీబీ సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ దర్యాప్తు మొదలైతే ఇది కాళేశ్వరం చరిత్రలోనే అతిపెద్ద అవినీతి విచారణగా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అసలు కాళేశ్వరం అవినీతి కేసు ఇప్పటికే సిబిఐ పరిధిలో ఉంది. కేంద్రమే నేరుగా ఆదేశాలు ఇచ్చి సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టింది. అలాంటి పరిస్థితుల్లో విజిలెన్స్ విభాగం ఎందుకు ఫాలోఅప్ చేస్తుంది? సిబిఐకి బదులుగా ఏసీబీ రంగంలోకి రావాలని ఎందుకు లేఖలు రాస్తుంది అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సిబిఐ పూర్తి స్థాయిలో ముందుకు సాగలేదా, లేక రాజకీయంగా సున్నితమైన ఈ అంశాన్ని లోపల పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఏసీబీకి అవకాశం కల్పించారనుకుంటున్నారా అన్న చర్చ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఇక ఈ వ్యవహారంలో విజిలెన్స్ పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిబిఐ లాంటి జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థ కేసు పట్టుకున్నాక రాష్ట్ర విజిలెన్స్, ఏసీబీ వంటి సంస్థలు ఎంతవరకు జోక్యం చేసుకోవాలి? ఒక కేసుపై రెండు వైపులా దర్యాప్తు జరిగితే అసలు సత్యం బయటపడుతుందా, లేక పరస్పర విరుద్ధమైన నివేదికలు వెలువడి మరింత గందరగోళం ఏర్పడుతుందా అనే చర్చ కూడా వేడెక్కుతుంది. మొత్తానికి సిబిఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉండగా ఏసీబీ రంగంలోకి దిగాలని విజిలెన్స్ లేఖ రాయటం వెనుక రాజకీయ లెక్కలున్నాయా, లేక నిజంగా అవినీతి నెట్వర్క్ ను విస్తృతంగా బయటపెట్టాలనే ఉద్దేశమా అన్న ప్రశ్నలతో కాళేశ్వరం అవినీతి కేసు మళ్లీ చర్చల మంటల్లో కూరుకుపోయింది. అయితే ఈ విచారణ కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడిన రాజకీయ సమీకరణాలను బాగా కుదిపేయనుంది. ఎందుకంటే వేల కోట్ల విలువైన పనులు అప్పగింపు నుంచి బిల్లుల క్లియరెన్స్ వరకు అనేక అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని ఇప్పటికే నివేదికలు బయటపడ్డాయి. విజిలెన్స్ సూచనలతో ఏసీబీ రంగంలోకి రావటం ఈ కేసు విస్తృతం కావచ్చని సంకేతాలు ఇస్తుంది. కాంట్రాక్టర్లతో పాటు ఆ సమయంలో కీలక పదవుల్లో ఉన్న ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు విచారణ ఆగ్రహంలోకి రానున్నారని అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో కాళేశ్వరం అవినీతి కథనం త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో మరో భారీ ప్రకంపనలు రేపేలా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు కాంపెల్లి కనకేష్, బీఆర్ఎస్ నేత, అలాగే బాలశ్రీధర్ గారు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి. నమస్కారం సార్. బాలశ్రీధర్ గారు. నమస్కారం అండి. సిబిఐకి అప్పగించిన కేసును విజిలెన్స్ ఎందుకు ఫాలోఅప్ చేస్తుంది? అసలు ఉద్దేశం ఏంటో అనుకోవచ్చు అంటారు? ఒకే కేసుపై సిబిఐ, ఏసీబీ విచారణ జరిగితే అసలు నిజం బయటపడుతుందంటారా, లేక గందరగోళం పెరుగుతుందంటారా? మనకి మేడం అసలు మనం తెలంగాణ తెచ్చుకుంది ఈ మెయిన్ తెలంగాణ అభివృద్ధికి గుదిబండలాగా ఇలాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది, తర్వాత దాని మీద మనం కట్టాల్సిన అప్పులు, దానికి పెట్టిన పెట్టుబడి, అది చాలా అడ్డంకిగా తయారైంది మేడం మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మెయిన్లీ. నెక్స్ట్ దాంట్లో వచ్చేసి ఫస్ట్ ఇంత కాలంగా సిబిఐ ఎంక్వైరీకి మనం పర్మిషన్ ఇచ్చాము. అయినా కానీ సెంటర్లో ఉన్న రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ కారణాల వల్ల ఈ ప్రాసెస్లో ఏమన్నా డిలే జరగవచ్చు, లేదంటే ఇంకా కరెక్ట్ అయిన రిజల్ట్ రాదేమో, మనకి కరెక్ట్గా పనితనం మంచిగా జరగదేమని చెప్పేసి మన స్టేట్ తరఫు నుంచి మన ఏసీబీ వాళ్ళు రంగంలో దిగి దాని దగ్గర నుంచి మంచి ఫలితాలు, మనం మంచి కోఆర్డినేషన్ మనం సిబిఐకి ప్రొవైడ్ చేయగలం అని చెప్పేసి నా ఆలోచనలాగా అనుకుంటున్నాం మేడం. శ్రీధర్ గారు, ఈ వేల కోట్ల ప్రజా డబ్బు ఖర్చైన కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత ఎందుకు లోపించింది అనుకోవచ్చు? మేడం మనకు వచ్చేసరికి వేల కోట్ల ప్రజాధనం ఖర్చయింది అంటే ప్రాజెక్ట్ మీదే ఖర్చు అవ్వలేదు మేడం. వేల కోట్ల ప్రజాధనం అనేది కొంతమంది కాంట్రాక్టర్ చేతిలోకి, కొంతమంది కాంట్రాక్టర్ల జేబుల్లోకి అమౌంట్ పూర్తిగా కొంతమేరకు వెళ్ళటం వల్ల ఆ ప్రాజెక్ట్ లో ఉన్న నాణ్యత అనేది తగ్గిపోయింది మేడం. మనకి ఈ రోజు మనం చిన్న ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక టాపింగ్ మేస్టర్ లో ఇంత సిమెంటు, ఇంత ఇసుక, ఇంత చేయాలని చెప్పేసి మనం చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ఏర్పాటు చేస్తాం. అలాంటిది కొన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ కట్టేప్పుడు సరైన నాణ్యత పరిశీలన లేకపోవడం, తర్వాత ఇంత భారీ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కట్టిన తర్వాత నియర్లీ పూర్తి కాకుండానే దాంట్లో ఉన్న పొగలు రావడం, దాన్ని మన ప్రాజెక్ట్ ఇంజనీర్లు వాళ్ళ పర్యవేక్షణ లోపం, పూర్తిగా వాళ్ళ పర్యవేక్షణ లోపం అని చెప్పేసి అనుకోవచ్చు మేడం మనం.
తెలంగాణ అభివృద్ధి చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ముసురుకుంది. లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని కలతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడేమో ఆర్థిక కుంభకోణాల చుట్టూ తిరుగుతోంది. వేల కోట్ల రూపాయల ప్రజా డబ్బు ఖర్చయిన ప్రాజెక్టు నాణ్యత, సాంకేతిక లోపాలు, అనుమానాస్పద బిల్లుల క్లియరెన్స్ పై ప్రశ్నలు ఆగటం లేదు. ఇదే తరుణంలో ఏంటి ఈ కన్ఫర్మేషన్? బ్యూరో ఏసీబీ రంగంలోకి దిగటం కాళేశ్వరంపై దృష్టికి మరింతగా మళ్లించింది. విజిలెన్స్ విభాగం పంపిన లేఖ ఆధారంగా కాంట్రాక్టర్లతో పాటు బాధ్యుతులు ఎంత మేర లబ్ధి పొందారో బయటపెట్టేందుకు ఏసీబీ సన్నద్ధమవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ దర్యాప్తు మొదలైతే ఇది కాళేశ్వరం చరిత్రలోనే అతిపెద్ద అవినీతి విచారణగా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అసలు కాళేశ్వరం అవినీతి కేసు ఇప్పటికే సిబిఐ పరిధిలో ఉంది. కేంద్రమే నేరుగా ఆదేశాలు ఇచ్చి సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టింది. అలాంటి పరిస్థితుల్లో విజిలెన్స్ విభాగం ఎందుకు ఫాలో అప్ చేస్తుంది? సిబిఐకి బదులుగా ఏసీబీ రంగంలోకి రావాలని ఎందుకు లేఖలు రాస్తుంది అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సిబిఐ పూర్తి స్థాయిలో ముందుకు సాగలేదా, లేక రాజకీయంగా సున్నితమైన ఈ అంశాన్ని లోపల పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఏసీబీకి అవకాశం కల్పించాలనుకుంటున్నారా అన్న చర్చ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఇక ఈ వ్యవహారంలో విజిలెన్స్ పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిబిఐ లాంటి జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థ కేసు పట్టుకున్నాక రాష్ట్ర విజిలెన్స్, ఏసీబీ వంటి సంస్థలు ఎంతవరకు జోక్యం చేసుకోవాలి? ఒకే కేసుపై రెండు వైపులా దర్యాప్తు జరిగితే అసలు సత్యం బయటపడుతుందా, లేక పరస్పర విరుద్ధమైన నివేదికలు వెలువడి మరింత గందరగోళం ఏర్పడుతుందా అనే చర్చ కూడా వేడెక్కుతుంది. మొత్తానికి సిబిఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉండగా ఏసీబీ రంగంలోకి దిగాలని విజిలెన్స్ లేఖ రాయటం వెనుక రాజకీయ లెక్కలున్నాయా, లేక నిజంగా అవినీతి నెట్వర్క్ను విస్తృతంగా బయటపెట్టాలనే ఉద్దేశమా అన్న ప్రశ్నలతో కాళేశ్వరం అవినీతి కేసు మళ్లీ చర్చల మంటల్లో కూరుకుపోయింది. అయితే ఈ విచారణ కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడిన రాజకీయ సమీకరణాలను బాగా కుదిపేయనుంది. ఎందుకంటే వేల కోట్ల విలువైన పనులు అప్పగింపు నుంచి బిల్లుల క్లియరెన్స్ వరకు అనేక అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని ఇప్పటికే నివేదికను బయటపడ్డాయి. విజిలెన్స్ సూచనలతో ఏసీబీ రంగంలోకి రావటం ఈ కేసు విస్తృతం కావచ్చని సంకేతాలు ఇస్తుంది. కాంట్రాక్టర్లతో పాటు ఆ సమయంలో కీలక పదవుల్లో ఉన్న ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు విచారణ. కనకేష్ గారు చెప్పండి. కనకయ్య గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం, వేల కోట్ల ప్రజా డబ్బు ఖర్చైన కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత అసలు ఎందుకు లోపించింది? అధికార పార్టీలో ఉన్నది ప్రాజెక్ట్ కట్టేటప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా, ఎందుకు లోపించింది అనుకోవచ్చు? అది నాణ్యతతోటే కట్టారు మేడం. ప్రాజెక్ట్ లో ఎక్కడ నాణ్యత లోపాలు లేవు. మరి ఎందుకు కుంగాయి అవినీతి జరిగిందని ఎందుకు జనరల్ గా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు మేడం కాళేశ్వరం ప్రాజెక్టు. అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు ఎక్కడో చోట చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. దాని వల్ల జరిగింది తప్పితే ఎక్కడ నాణ్యత లోపం లేదు. ఆ ప్రాజెక్ట్ లో నాణ్యతతోటే కట్టారు మేడం. ఆ ప్రాజెక్ట్ లో ఎక్కడ అవినీతి జరగలేదు. అవినీతి జరిగి ఉంటే పీసీ ఘోష్ కమిషన్ వేశారు. ఆ తర్వాత నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారు. ఇప్పుడు మొన్న సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ నిష్పక్షపాతంగా ఎక్కడ విచారణ చేస్తుందని చెప్పి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర జేబు సంస్థ అయిన ఏసీబీకి అప్పచెప్తున్నారు మేడం. సిబిఐకి అప్పచెప్పిన కేసు ఏసీబీకి అప్పచెప్పాల్సిన అవసరం ఏమి? శ్రీధర్ గారు మేడం, కనకేష్ గారికి నమస్కారం అండి. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. ఇప్పుడు యాక్చువల్ గా మనం చిన్న చిన్న ఇంటికి ఒక పిల్లర్ కట్టుకుంటే కొంచెం యాంగిల్ క్రాస్ అయినా కానీ చెప్పేసి మనం ఆ మేస్త్రి గారిని ఏమయ్యా ఏంది ఇది కనీసం చూసుకునే పని లేదా, ఆ ఇల్లు కట్టేటప్పుడు ఏందని చెప్పేసి మనం మేస్త్రి మీద అరుస్తాం. సార్ మీరు ఒక పిల్లర్లు 3 పిల్లర్లు కుంగిపోయినాయని చెప్పేసి చాలా సాదా సీదాగా అంత పెద్ద ప్రాజెక్ట్ లో చిన్న 3 పిల్లర్లు కుంగిపోయినాయి అంటున్నారు. సార్ యాక్చువల్ గా పిల్లర్ అనేది ఒక ప్రాజెక్ట్ కి చాలా బేసికల్ గా చాలా కరెక్ట్ అంటే మీన్ ఏంటంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకి ప్రాజెక్ట్ ఎలివేట్ అవుతుంది మంచిగా. అలాంటిది కనీసం పిల్లర్లు కట్టడానికే మనకి ఇది లేకపోతే సార్ మన దగ్గర అంతమంది ఇంజనీర్లు, ఇన్ని కోట్ల ప్రజాధనం, ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టుకునేటప్పుడు ఆ చిన్న చిన్న వాటిని ఫాలో చేయకుండా అట్లా పగుళ్ళు వచ్చినాయి అంటే దానికి కారణం దాంట్లో ఉన్న అవినీతి ఎందుకు అవ్వకూడదు అనుకుంటున్నారు సార్? మెయిన్ గా దాంట్లో ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఎటువంటి లోటుపాట్లు లేవు. ప్రాజెక్ట్ కట్టిన తర్వాత నీళ్లు కూడా ఆయకట్టుకు వదలడం జరిగింది. ఆ తర్వాత పిల్లర్లు కుంగిపోయినాయి. ఈ 21 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పిల్లర్లు కుంగిపోయినాయి చూపిస్తున్నారే గానీ అది రెక్టిఫై చేయాలనే ఆలోచన ఎందుకు రావట్లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి?
కాళేశ్వరం ప్రాజెక్టు 2016లో మొదలు పెట్టేటప్పుడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టొద్దని కోర్టులో కేసులు వేశారు. అయినా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు 80,000 కోట్లతోటే ఎస్టిమేషన్ తోటే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టారు. 80,000 కోట్లతోటి 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో మొదలు పెట్టారు. కానీ ఈ అంతకు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి చూసింది తప్పితే ఏ రోజు కూడా సపోర్ట్ చేయలేదు. అధికారంలోకి వచ్చి 21 నెలలు అయింది. 21 నెలలు కూడా పిల్లర్లు కుంగిపోయింది, దాని మీద చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా కేసీఆర్ కుటుంబాన్ని ఏదో కక్ష కట్టి జైలుకు పంపించాలనే ఉద్దేశంతో అవినీతి 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 అంటున్నారు. ఈ 21 నెలల కాలంలో ఈ అవినీతిని ఎందుకు ప్రూవ్ చేయలేదు, దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అసలు ఈ మొన్న సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ కన్నా ఏసీబీ పెద్దది కాదు కదా. సిబిఐ విచారణకి మేము సహకరిస్తామని చెప్పాము. మళ్ళీ ఈ రోజు ఏసీబీకి ఎందుకు? ఏసీబీ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జేబు సంస్థ కాబట్టి ఏసీబీ వాళ్ళతో చెప్పినట్టు చేయించవచ్చు, లేనిపోని అన్ని అవినీతి మరకలు పూయొచ్చు అని ఈ రోజు ఏసీబీకి అప్పచెప్తున్నారా? సార్ మనకి రాష్ట్రంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి 100 సంవత్సరాలు అవుతున్నాయి సార్. అవి ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అది ఒక పాయింట్. నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు పర్సనల్ గా గెడ్జెస్ పెంచుకోవాలి, లేకపోతే వాళ్ళ కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవాలి అంటే అది మన గవర్నమెంట్ స్టార్ట్ అయిన వెంటనే 2-3 months లోనే జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఆ పిల్లర్ జైలు లాంటి దాంట్లో వేసేసి కనీసం గాలి వెళ్తురు కూడా లేని దాంట్లో జైల్లో వేసి ఆయన చాలా ఇబ్బందులు పెట్టారు సార్. దాని సంగతి పక్కన పెట్టండి. అలాంటి ఆయన సొంతంగా ఆయనే గనక పగ తీర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ దాకా నడుస్తుంది సార్ మన రాజకీయంలో. ఇప్పుడు మీరు కూడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన చేసే పనే అది. విద్యుత్ మీద కమిషన్లు వేశారు, కేటీఆర్ గారి మీద కార్ రేసింగ్ మీద కమిషన్లు వేశారు, ఎంక్వైరీలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి ఇవే వ్యక్తిగత కక్షలు. ఇప్పుడు 1954 కనికేష్ గారు, కాంట్రాక్టర్లకు అనుకూలంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? ఎవరు లబ్ధి పొందారు ఇందులో? అసలు ప్రజల, రాజకీయ నాయకుల? మేడం, ఎక్కడ అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి విషయం కూడా మంత్రి మండలిలో చర్చించి మంత్రి మండలి ఆమోదంతో ఆ రోజు అన్ని నిర్ణయాలు జరిగినాయి మేడం. ఆ రోజు మంత్రులుగా చేసినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు 2016లో మొదలు పెట్టారు. ఆ రోజు మంత్రులుగా చేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, ఈ రోజు క్యాబినెట్ లో కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అడగొచ్చు. ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు ఆ రోజు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా క్లియర్ గా గతంలో చెప్పడం జరిగింది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన విషయం ఉందో ప్రతి ఒక్కటి కూడా మంత్రి మండలిలో చర్చించి మాత్రమే కేసీఆర్ గారు నిర్ణయాలు తీసుకున్నారు. ఏకపక్ష నిర్ణయాలు ఎక్కడ తీసుకోలేదు, ఏ కాంట్రాక్టర్లకు అనుకూలంగా తీసుకోలేదు. మీకు అందుట్లో ఈ రోజు ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కొంత పార్ట్ వర్కులు చేయడం జరిగింది వాళ్ళ రాఘవ కన్స్ట్రక్షన్ మీద. ఆయన తెలిసి ఉండాలి ఏదైతే శ్రీనివాస్ రెడ్డి గారు వర్కులు చేశారో ఆయన కూడా అట్లా అనుకూలంగా తీర్మానాలు చేశారా లేదా అనేది ఆయన అడిగినా తెలుస్తుందండి. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మీరు చెప్పిన మిగతా మంత్రులు కానీ కేబినెట్ ఆమోదం అనేది దీనికి లేదు, దీంట్లో మేము చెప్పిన మాట కనీసం పట్టించుకోలేదని చెప్పారు. నెక్స్ట్ మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పారు. యాక్చువల్ గా అప్పుడు మనకి మన అసెంబ్లీ సమావేశంలో హరీష్ రావు గారు చెప్పారు, మీరు కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, మీకు తెలియకుండా జరిగిందా అని చెప్పేసి. నెక్స్ట్ ఆ టైంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో లేరు. అయినా కానీ పోయిన టీఆర్ఎస్ పార్టీలో ఏ మంత్రికైనా సరే, ఏ ఎమ్మెల్యేకైనా సరే మన కేసీఆర్ గారిని ఒక మాట అడిగే స్వేచ్ఛ ఇచ్చారు కదా సార్. ఒక ప్రజాప్రతినిధి అంటే ఇంటి దగ్గర జీతగాడి కన్నా ఘోరంగా చూశారు. ఈటెల రాజేంద్ర గారు బయటికి వెళ్ళి ఎందుకు వెళ్ళండి సార్? రాజయ్య గారు ఎందుకు వెళ్ళిపోయాడు? అంతకన్నా అవినీతి చేసిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో మంచి మంచి పొజిషన్ లో లేరా? అంతేందుకు సార్, మొన్న కవిత గారు బయటకు వచ్చిన తర్వాత ఒక్కో మాట మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ప్రతిపక్షం అనేది టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఏది క్వశ్చన్ వేయట్లేదు సార్. అసలుకి క్వశ్చన్ వేసేది మన కవితమ్మ గారు వేస్తున్నారు. కవితమ్మ గారు వేసే క్వశ్చన్ కి ఏమన్నా సమాధానం ఉందా సార్ మన దగ్గర నుంచి? ఇప్పుడు రాజకీయ పార్టీల్లో ఎట్లుంటదంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు 2016లో పాలేరు బై ఎలక్షన్లప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు మొదలు పెట్టినప్పుడు. అండ్ ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సీతారామ ప్రాజెక్టు విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు విషయంలో చాలా సార్లు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని పొగట్టడం జరిగింది. ఈ రోజు పార్టీ మారారు, వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదనో ఇంకోటనో మారిన తర్వాత ఎవరైనా కానీ పార్టీలోంచి బయటకు వెళ్తే 100 రకాల ఆరోపణలు చేస్తూ ఉంటారు. అవన్నీ వాస్తవాలు కాదు, ఇవన్నీ రాజకీయాల్లో సహజం. కవిత గారు
ఆమె బయటికి వెళ్ళిపోవడానికి ఆమె నిర్ణయం తీసుకొని ఆమె ఏదో చెప్పారో ఆమె బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు కూడా ఆమె కేసీఆర్ గారి కూతురే, కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తుంది. బట్ కాకపోతే ఏదో మాట్లాడాలి కదా అని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడం కోసమో, బీజేపీ పార్టీకి ఒత్తాసుగా పలకడం కోసమో మా నాన్నకి మరకలంటి ఇచ్చారనే మాట మాట్లాడింది తప్పితే ఎక్కడా కూడా ఆమె గాని కాంగ్రెస్ పార్టీ గాని కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఎక్కడ ప్రూవ్ చేయలేదు. మీరు చెప్పినట్టు గతంలో ప్రాజెక్టులు నాగార్జున సాగర్ 1954లో కనకేష్ గారు, శ్రీధర్ గారు 122 కోట్లతో ఎస్టిమేషన్ చేశారు. అది పూర్తయ్యేసరికి 1183 కోట్లతోటి పూర్తి చేశారు. ఆ రోజు కూడా అదే కాంగ్రెస్ పార్టీ మీద తర్వాత వచ్చిన గవర్నమెంట్ 120 కోట్లతోటి ఎస్టిమేషన్ చేసి 1180 కోట్లు అంటే దాదాపు 9 రెట్లు పెరిగింది. దీని మీద విచారణ కమిటీలు వేయాలని ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వెళ్ళిపోయేదో. కనకేష్ గారు, శ్రీధర్ గారు, మనకి సమయం అయిపోతుండటం వల్ల చర్చ ముగించే సమయం వచ్చేసిందండి. చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే సిబిఐ దర్యాప్తు జరుగుతుండగా ఏసీబీ రంగంలోకి దిగింది. మరి వేచి చూడాల్సిందే ఏసీబీ అయినా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి బయటపడుతుందో లేదో. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.